తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ఈరోజు అయితే మనము అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాము. నిన్న జరిగిన సంఘటన అంటే రమేష్ రెడ్డి గారిని అయితే రాయచోట్లో అరెస్ట్ చేసి ఉటావుటిన అయితే మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది అనే కారణంగా చాలా మంది నాయకులు అయితే ఇక్కడికి తరలి వచ్చారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే గారు అనేటువంటి తిప్పారెడ్డి సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆయన ఏమనుచిత వ్యాఖ్యలు చేశారు, ఈ విధంగా ప్రజలందరూ కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వంలో అంటే కుట్ర, అన్యాయము, కరప్షన్ ఉంది అనేటువంటి విషయాలు అన్నారు. ఏమైనా ఉంది అంటే కన్నా నీ దగ్గర లేనప్పుడు ఎందుకు బాధపడాలి? దాన్ని ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంగా మేము ఏం చేసాము అనేది వాళ్ళు కూడా అడగచ్చు, ఎక్కడ చేసామని కూడా నిలదీవచ్చు. అంతేగాని మనం ఏమన్నా ప్రతిపక్షం ఉండేది, మీ వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపేదానికి కదా ప్రతిపక్షం ఉండేది. నువ్వు అన్నీ మంచి చేస్తే ఏ ప్రభుత్వం ఉండలేదు కదా. వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, తెలిసి తప్పులు జరుగుతుంటాయి, వాళ్ళ అనుచరులు చేస్తుంటారు తప్పులు, అవన్నీ మనకే వస్తుంటాయి. ఏ తప్పులు చేసినావని చెప్పి నువ్వు మాట్లాడితే దీని మీద కేసులు పెట్టడము, ఇల్లు ధ్వంసాలు చేయడము, ఇవన్నీ మంచి సాంప్రదాయాలు కాదు, ఎప్పుడూ లేదు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు అరెస్ట్ చేయడానికి కారణం ఏమని మీరు భావిస్తున్నారు? ఏం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినారో వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు ఇంకా ఎదురు ఎఫ్ఐఆర్ ఏమన్నా అయితే దాంట్లో తెలుస్తుంది. కానీ అంటే అంటే నేను కూడా పేపర్లో చదివాను, దానిలో ఆయన అనుచిత వ్యాఖ్యలు ఎక్కడ మాకు కనపడలేదు. ఇంకా ఏ అనుచిత వ్యాఖ్యలు కనపడ్డాయో మాకు తెలియదు. ఏవి అన్పార్లమెంటరీ పార్లమెంటరీ లాంగ్వేజ్ కొన్ని కోడింగ్ ఇచ్చేస్తే ఇంకా ఇవే పార్లమెంటరీ లాంగ్వేజ్, ఈ భాషలోనే మీరు మాట్లాడండి అని ప్రతిపక్షాలకు డైరెక్షన్ ఇస్తే దానిలోనే మాట్లాడతారు. అంతేగాని ఇప్పుడు భావస్వేచ్ఛ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో. నిన్న మొన్న చూసుకున్నట్టయితే మిథున్ రెడ్డి గారిని అయితే లిక్కర్ కేసు మీద అయితే అరెస్ట్ చేశారు. సో కంటిన్యూస్ గా అదే విధంగా చూసుకున్నట్లయితే మన రాయచోటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి మదనపల్లికి తీసుకొచ్చారు. అసలు మదనపల్లికి తీసుకురావడానికి కారణం ఏంటి? కారణాలు ఉండొచ్చు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది లోకల్ గా. అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు బట్టి తీసుకురావాల్సి మంచిదే. ఏదైనా ప్రమాదం మేము కూడా ఊహించలేదు, అంత ప్రమాదం ఉంటే తీసుకొచ్చింది మంచిది అంటూ ఉంటాం డిపార్ట్మెంట్ కూడా. కానీ తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ ఆధారపడుతుంది. న్యాయంగా చేస్తారా, లేని కేసులు ఇరికిస్తారా అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నట్టే అవసరం. ఎందుకంటే లేని కేసులు ఇరికిచ్చి ఇంకా రెచ్చగొట్టే విధానం చేసి ప్రతిపక్షాలని వాళ్ళు మరింత బలోపేతం చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. నిజంగా కూడా ఈరోజు అది అధికార పార్టీలోనే ఉంటే కూటమి ప్రభుత్వం పెద్ద నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తప్పులు చేసినారు అంటా ఉన్నారు. ఇదే విధంగా జరిగినాయి, ఒకటి ఉన్నాయి, ఓకే జరిగింటాయా అనుకుంటాం సపోజ్. కానీ అతను అనుభవం తక్కువ, కొత్తగా ముఖ్యమంత్రి అయినాడు, ఏదో జరిగిండొచ్చు ఒకటి రెండు. కానీ ఇంత అనుభవమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, గతంలో ఇలాంటి ప్రాక్టీస్ అతను లేనప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు కూడా ఆలోచిస్తున్న విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే పెద్ద గొప్ప లీడరు నాయకుడు లేడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సౌమ్యంగా ప్రతిపక్షాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు అందరినీ మెప్పించి పనిచేశాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రిని హత్య గావించబడిన నాయకులు కూడా ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకోవాలా పెద్దలు మన చంద్రబాబు నాయుడు గారు. మీరు గతాన్ని మర్చిపోవద్దండి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలను దృష్టి పెట్టుకోండి. ఇక్కడ మీరు చేసేటువంటి తప్పుల వల్ల రాష్ట్రం అల్లకొల్లమవుతోంది, పోలీస్ డిపార్ట్మెంట్ బదనాం అవుతా ఉంది. మరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పార్టీల పరంగా చిలిపోయే పరిస్థితి తెస్తా ఉన్నాం మనం. ఇది మంచిది కాదు. లా అండ్ ఆర్డర్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయినా ప్రజలంతకు అధికారం ఇచ్చారు. కానీ మనల్ని రెచ్చగొట్టే విధానంగా నా సైడే పనిచేయండి, పోలీసులు నా ప్రభుత్వం కాబట్టి నాకే పనిచేయాలని వాళ్ళకి లేని ముద్రలేసి వాళ్ళని భయాందోళన చేసి వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయనీయకుండా ఈరోజు చేస్తా ఉన్నారంటే భవిష్యత్తుకే రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యానికి కూని. ఇవన్నీ కూడా ఆలోచించుకోమని మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని మీ మేడ ద్వారా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇది అక్రమ అరెస్ట్ అని భావిస్తున్నారా, సక్రమ అరెస్ట్ అని భావిస్తున్నారా? ఇది అక్రమ అరెస్ట్ అనే భావించాలి. ఎందుకంటే ఇంత ప్రమాదంగా సాయంత్రం తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా కాకుండా ఏం కేసు అని తెలియకుండా, ఏం సెక్షన్ అని తెలియకుండా, నిజంగా ఆడైనా గలాడ జరిగి
వీళ్ళు ఏమైనా దాడి చేసి ఆడేమైనా హత్యలు కానీ దౌర్జన్యాలు కానీ ఏమైనా జరిగింది అప్పుడు తీసుకొస్తే దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. ఈరోజు మీ మీడియా వాళ్ళకే తెలియదు ఆడేం జరిగింది, అంత ప్రమాదకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందని మీ మీడియా వాళ్ళే చెప్పలేకపోతూ ఉన్నారు. ఆ స్థానికంగా ఉండే మీడియా వాళ్ళే చెప్పలేనప్పుడు మేమేం చెప్పగలుగుతాము? వాళ్ళ మనసులో ఏముంది, ప్రభుత్వం మనసులో ఏముంది, డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తా ఉంది అనేది ఇంకా తెలియలేదు. మధ్యాహ్నం కాలం ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తారని ఆలోచిస్తూ ఉన్నాము. వాళ్ళు మంచి ఆలోచనతో చేస్తే ఇవన్నీ కూడా ముందుకు కొనసాగవు. వాళ్ళు ఏదైనా కక్ష సాధింపులో చేస్తే ఇవన్నీ కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు రాష్ట్రాన్ని మరింత దిగదార్చే పరిస్థితికి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ సందర్భంగా చెప్తూ ఉంటాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు రాయచోటి నియోజకవర్గమైనటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రమేష్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ మీరు అక్రమమా లేకపోతే సక్రమమా అని మీరు ఎలా భావిస్తారు? నిన్న మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది త్రోగంగా అక్రమంగా అరెస్ట్ జరిగింది. ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు, అక్కడ ఏదో మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమి క్లారిటీ లేదు. ఏం అనుచిత వ్యాఖ్యలు చేశారో తెలీదు. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో ఆయనకు ఎక్కడో కంప్లైంట్ లాడ్జ్ అయ్యింటే వాళ్ళకి మదనపల్లి దీంట్లో టౌన్ కాదు, ఇది మన తాలూకా పోలీస్ స్టేషన్ లో తీసుకుని రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. రాత్రి ఒక హార్ట్ అటాక్ పేషెంట్ ఆయన, ఇంత ముందు కూడా హెల్త్ కండిషన్స్ కూడా అంత బాగలేవు. అట్లా మనిషిని రాత్రి తీసుకొని రావడము, రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో పెట్టడము, ఇంతవరకు కూడా ఏమీ క్లారిటీ లేదు. ఏ కేసు పెట్టబోతున్నారు, ఏం చేస్తారనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. మనం ఒక కొత్త సంస్కృతిని శ్రీకారం చుట్టుతా ఉన్నాం. ఈ సంస్కృతి ఇట్లే కంటిన్యూ అయిందంటే రాబోయే దినాల్లో ఆంధ్ర రాష్ట్రం బీహార్ మాదిరి ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 43 ఏళ్ల ఇండస్ట్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా చేయడం చాలా దౌర్భాగ్యం. అట్లీస్ట్ ఆయన ఇప్పుడు లాస్ట్ ఇంత సీనియారిటీ ఉండే చీఫ్ మినిస్టర్ వచ్చి కూడా ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఎప్పుడు ఆయన ఇంత హయాంలో ఎప్పుడు మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం ఈయన కొత్త శ్రీకారాన్ని చూస్తూ ఉన్నారు. ఇది వచ్చింది ఒక రాష్ట్రానికి చంద్రబాబు ఒక సీఎం అంటే ఒక తండ్రి లాంటి వాళ్ళు. ఆయన ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఇట్లా సంస్కృతిని విడినాడండి. ఖచ్చితంగా ఒక మంచితనానికి చేసుకోండి, ఖచ్చితంగా ఇది చేసుకోండి అని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి మేము ఆయనకి ఇప్పుడు అరెస్ట్ చేస్తారు కాబట్టి 100% ఏమీ లేకుండా ఆయనకు ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలా, ఆయనకు స్టేషన్ బిల్ ఇచ్చైనా సరే రిలీజ్ చేయాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్ ముఖ్యంగా మీరు ఆయన్ని దగ్గరుండి వెళ్ళి చూసారు సార్, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మీకేం చెప్పారు? ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి నార్మల్ గా ఉంది, ఇది ఏమీ లేదు. కానీ ఆయన పేషెంటే కాబట్టి టైం టాబ్లెట్స్ తీసుకోవాలా, టైం టు టైం ఆయన మెడికల్ ట్రీట్మెంట్ ఆయనకు అవసరం. ఈ స్టేజ్ లో ఆయనకి ఇట్లా ఒక చోట పెట్టడం అనేది చాలా బాధాకరము. కాబట్టి దయచేసి ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి ఆ అనుచిత వ్యాఖ్యలు ఏదో కోర్టులో ఏదో ఉంటే తెలుతాయి, ఆయనకి ఇమీడియట్లీ రిలీజ్ చేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పోలీస్ అధికారులు ఏమన్నారు? పోలీస్ అధికారులు కూడా ఇది ఫార్మాలిటీ కోసం పెట్టాము, కేసు అయిపోతాను ఇమీడియట్లీ మేము రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు రమేష్ రెడ్డి గారు అయితే గతంలో చాలా సన్నిహితులు. సో ఇంత సడన్ గా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు ఎలా భావిస్తారు? అదే అండి, మీరే చెప్తున్నారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మరి పార్టీ మారిన మాత్రాన స్నేహం పోతుందా? రాజకీయంగా చూడాలి, స్నేహంగా చూడాలి. ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. మరి ఏది అనేది ఇప్పుడు చాలా చోట్ల ఒక మన రమేష్ రెడ్డి అనే కాదు, ఎక్కడ మీటింగులు జరిగినా వాళ్ళు మాట్లాడట్లేదా? మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వ్యాఖ్యలు చేశారు అంటారు కానీ దాన్ని ఎక్కడ మేము మీడియాలో చూడలేదు ఇంతవరకు. కానీ వాళ్ళు ఈరోజు ఎక్కడ సుండుపల్లిలో మాట్లాడాడు అంటారు. సుండుపల్లి ఎక్కడ? మదనపల్లి తాలూకా పోలీసుని ఎక్కడండి? మరి ఎందుకు తీసుకొచ్చినట్టు ఇది? అంటే రాజకీయ కక్ష, ఇది రాజకీయంగా కక్ష సాధింపు అనేది నా ఆలోచన. దానివల్లనే ఈ రోజు ఆయన ఇంత దూరం సుండుపల్లి అంటే రాయచోటి దగ్గరే ఉంది కదా, మరి హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి కదా, మరి అక్కడే పెట్టుకుని ఇక్కడ ఎందుకు తీసుకురావడం అండి? అంటే దీని ఉద్దేశం ఏమి? దురుద్దేశంతోనే మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారనేది మా ఆలోచన. నిన్న చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది, ఏది లిక్కర్ కేసు పైన. సో ఇది కూడా అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి కేసు పెట్టారు. సో ఈ రెండింటికి కారణం ఏంటి అసలు? వాళ్ళు పదే నేను రెడ్ బుక్ తెరిచినాడంటే ఏ నాయకుడైనా ఇదే ఇవ్వాల్సింది అని చెప్పారు కదా. సో అదేగా ఈ రోజు నడిపిస్తున్నది మా ఉద్దేశం. నిన్న చూస్తే అదే మిథున్ రెడ్డి ఎంపీ పార్లమెంట్ కి సంబంధించినాడు, రాష్ట్రంలో ఉండే లిక్కర్ కేసుకి లింక్ పెట్టి తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు చూస్తే అక్కడే అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏ రోజు రాష్ట్రానికి ఇది ప్రభుత్వానికి అగైన్స్ మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ తీసుకురావడం, జైల్లో పెట్టడం, ఏదో అక్రమ కేసులు పెట్టడం, బ్లాక్ చేయడం. ఇదేనా ప్రభుత్వం నడపాల్సిన, రాజ్యాంగంలో పొందుపరిచినది ఇవేనా? ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా అనేది కూడా మేము అడుగుతాం. ముఖ్యంగా ఇప్పుడైతే మీరు ఏం డిమాండ్ చేయలేదు? ఇది ఇట్లాంటి రాజకీయం చేయకూడదు అనేది నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేయాలనేది కోరుకుంటారు. ఇలాంటి రాజకీయం చేయడం వల్ల అంటే ఈ రోజు మీరు చేసేది రేపోతే మేము కావచ్చు, ఎవరు వచ్చినా రాజ్యాంగం ఫాలో అయితే పోతే ఇలాంటి దీన్ని ఫాలో అయిపోతే మళ్ళీ ఏమైపోవాలి?
ఈ రాజకీయం ఇలా చేస్తే పోతే ప్రజలు ఏమైపోవాలి, రాజకీయం ఎలా చేయాలి, సాధారణ ప్రజలు ఎలా బతకాలనేది కూడా భయభ్రాంతులు గురి చేస్తుంది ఈ రోజు. ఏ నాయకుడు ముందుకు వచ్చి, ఏ కార్యకర్త ముందుకు వచ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేనిటట్టు ఈ రోజు ప్రభుత్వము విధానాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అన్నా, మీడియా వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తానమ్మన్నా, ఇది చాలా అన్యాయమైన అరెస్ట్ అన్న. మా నాయకురాలు షమీం అస్లమక్క, మనోజ్ రెడ్డి గారు నిన్న కూడా ఖండించారు. నిన్న తేజ తిప్పారెడ్డి గారు, మా నాన్న రాష్ట్ర స్థాయికి వెళ్ళి కూడా మేమందరూ ఖండించాము. మా నాయకుడి మీద నిరాధారమైనటువంటి ఒక అభూత కల్పనటువంటి ఒక నిందలన్నీ వేసి మా నాయకుడిని అరెస్ట్ చేశారు. కానీ మా నాయకుడు ఒక కడిగిన ముత్యం లాగా ఈ ఒక కేసు నుంచి, ఫాల్స్ కేసు నుంచి పెద్దరెడ్డి కుటుంబాన్ని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మా జగనన్న మీద కానీ ఈ మచ్చలన్నీ చాలా రోజులు ఉండవన్నా. ఎందుకంటే మా యొక్క మంచి పాలన ప్రజల్లోకి వెళ్ళామన్నా, ప్రజలందరికీ మంచి చేశామన్నా, ఇండ్లు ఇచ్చామన్నా. పేదవాడికి ఏం కావాలన్నా? ఉండేకి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి గుడిపూట తిండి కావాలి, చిన్న బిడ్డలకు చదువులు కావాలన్నా. ఇవన్నీ మా జగనన్న ఇచ్చాడన్నా. ఇచ్చాడు కాబట్టే ఈ రోజు మేము 10 మందికి వెళ్ళగలుగుతున్నామన్నా. మా నాయకులందరూ కూడా వెళ్ళగలుగుతున్నారు, మేము మాట్లాడగలుగుతున్నామన్నా. ఒకటే అంటున్నా, మీరు అరెస్ట్ చేస్తారా, కొడతారా, చంపుతారా? ఎంతమందిని చంపుతారన్నా? ఈ రోజు మా నాయకుడిని తీసుకెళ్లి లోపల పెట్టండి మీరు. మేము ఎప్పుడైనా కానీ మేము తప్పు చేయలేదు కాబట్టి తల ఉంచే అవసరం మాకు లేదన్నా. మా నాయకుడు రిలీజ్ అవుతారో, ఎటువంటి తప్పు లేకుండా పాలలో కడిగిన ముత్యంలాగా బయట వస్తారన్నా.